మనం హైదరాబాద్లో అవార్డు గెలుచుకున్న సీల్డ్ ఇది. మంచిగా మందు తెచ్చుకోండి మళ్ళీ రెంట్ తీసుకొని అయితే దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. బంగారం అనుకునే రబ్బం ఇది. ఏమంటారు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ సెకండ్ మన ఏమంటారు జిల్లా స్థాయిలో సెకండ్ కొట్టినప్పుడు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే మేము మీకు మా స్టూడియో తప్పకుండా చూపిస్తాము. సో ముందుగా అయితే అక్కడ వెనక్కి కనబడుతుందిగా, అదే మా స్టూడియో అనమాట. సో ముందుగా అలాగే మా వనగాయలు ముగ్గేస్తున్నారు. సో అన్నీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే మీ ఊర్లో కూడా ఎలా సంక్రాంతి చేస్తారో ఒకసారి మా కామెంట్స్లో రాయండి. అండ్ ఇంకో ముఖ్యంగా అసలు మీ ఊరి పేరేంటో కూడా ఒకసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచి డౌట్ అనమాట, మా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేది. సో మర్చిపోకుండా తప్పకుండా కామెంట్స్లో అయితే మీ ఊరి పేరు రాయండి. ఓకేనా? అయిపోయిందా మీ వర్క్? వెళ్ళి మన స్టూడియో చూపిద్దాము. మనం షూటింగ్ ఎలా చేస్తాము ఏందనేది అన్నీ పిన్ టు పిన్ డీటెయిల్స్గా చెప్దాం. ఓకేనా? ఓకే రైట్, వెళ్ళండి లోపలికి వెళ్ళండి. చాలే. సో ఇది వచ్చేసి మా ఎంట్రన్స్లో ఉంటుంది కాలువ. సో ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి, లేకపోతే చాలా మంచి నీళ్ళు వస్తూ ఉంటుంది. సో మాకు నీటికి మెయిన్ సోర్స్ ఇదే అనమాట. ఇప్పుడు మన ఎంట్రన్స్, మన బండ్లు చెప్పాం కదా, ఒక్కోరిది ఒక ఊరికని. సో ఒక్కోరు ఎవరి బండి మీద వాళ్ళు వస్తూ ఉంటారు. సో రీసెంట్గానే అరటి చెట్లు అయితే వేసామన్నమాట. సో ఇది అస్సలు నిలబడడం లేదు. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టే రోజు నీళ్ళు పోసేది నేనే. కానీ ఈరోజు నీళ్ళు పోయకుంటే మాత్రం మా కదిరిమమ్మ ఉతికి ఆరేస్తాడు. కానీ ఏమో ఫ్రెండ్స్, ఎప్పుడు చూడుగా పురుగు తింటూనే ఉంటుంది. మన ఆకలి ఎట్ట అవుతుందో దానికి కూడా ఆకలి అట్ట అవుతుందేమో. మరి ఇక ఒక్క ఆకును కూడా దక్కనిస్తలేదు ఫ్రెండ్స్. కానీ ఏం మంది ఏలో నాకు అర్థమవుతలేదు ఫ్రెండ్స్. కొద్దిగా మీరని ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఈ ఇల్లు అయితే ఇంతకుముందు అనేది మొత్తం పాడుపడిపోయిన ఫ్రెండ్స్. మొత్తం ఇది అలా చెట్లు మలిసి అంతా అంతా రేకులు అంతా బొక్కలు పడిండే. ఇప్పుడు కూడా పైన రేకులకు పైన అది ఏమంటారు మన పరద వేసుకున్నాం, వాన వస్తే కూడా నీళ్ళు కారణట్ట. ఇంకా మొత్తం ఇదలా చెట్లు ఒక 20 రోజులు ఏం లేదన్నా దాదాపు ఒక 20 రోజులు కష్టపడి మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళని ఇంటోళ్ళు కూడా ఇయ్యమన్నారు. ఫస్ట్ వాళ్ళని అట్లా అక్కడ రిక్వెస్ట్ చేసుకొని రెంట్ తీసుకొని అయితే దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ కలర్ కూడా మొత్తం అప్పుడు తెల్ల సున్నం ఉండి వానకి అంతా నల్లగా అయిపోయింది అనమాట. ఇంకా మేమే మళ్ళీ ఇది వీడియోస్కి ఇట్లా కొడితే బాగుంటుందని ఈ కలర్ కొట్టి ఈ చుక్కలు పెట్టించినాం. అంటే ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ ఎట్టుంటాయి, ఈ చుక్కలు పెట్టి బాగా లుకింగ్ వాళ్ళ దాంట్లో బాగా చేసుకుంటారు అనమాట. అట్లా వీడియోస్కి బాగా ఉపయోగపడుతుందని ఈ డిజైన్ వేసుకున్నాం మేమే. ఇంకా మొత్తం ఇదల్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్టూడియో లోపల ఎలా ఉంటుందో చూద్దాం, రండి రండ్రా. ఇది మన స్టూడియో అనమాట. ఇవి ఫోటోలు అనేది ఇది మనం మొన్న ఏమంటారు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ సెకండ్ మన ఇది ఏమంటారు జిల్లా స్థాయిలో సెకండ్ కొట్టినప్పుడు ఇది సెకండ్ కొట్టినప్పుడు ఇది ఫస్ట్ కొట్టినప్పుడు డిఎస్పి సార్తో దిగినది. అది అక్కడ మన ఎన్కౌంటర్ స్పెషలిస్టు సజ్జనార్ సార్తో గారు, అలాగే డిఐజీ సార్ గారు పేరు గుర్తులేదు అప్పుడు తీసుకున్నది. అలాగే మళ్ళీ కూడా ఎస్పీ సార్తోనే ప్రశంసా పత్రం తీసుకున్నది. సో ఇది వచ్చేసి మన 400K సెలబ్రేషన్ అయినప్పుడు సో మేము కూడా అందరు కలిసి దిగింటాం అనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక రూమ్ ఉంది. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు బండి మీద వచ్చి ఆసరికి వచ్చిరే కదా, రెస్ట్ తీసుకుని రూమ్ ఉందన్నమాట. రండి చూపిస్తా ఒకసారి ఫ్రెండ్స్. ఇది మంచము. మేము ఒకరోజు మంచం తెచ్చుకుందామని 1000 రూపాయలు పెట్టి తెచ్చుకుందామని పోతే మ్యాజకి 1000 రూపాయలు అని పోతే వాడు మా వాడు కదిరిమ తెలిసిన మనిషి కార్పెంటర్ ఉండే ఆ కార్పెంటర్ ఉండి అదేం చేస్తారన్నా కడ్డీల మంచం మంచిగా ఒక డిజైన్ లాగా వేసేస్తాం మంచిగా మీకు అదే 1000 రూపాయలు పెట్టి అలానే. ఇంకా మా మామ ఉండి పోతే వన్లే షర్ట్ అంటే ఇంకా సర్లే మామ నీ ఇష్టం అంటే ఇంకా చేపించినాక మంచిగా ఇది మా మామ ఏం చేస్తాడంటే మంచిగా ఫ్రీగా ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసి అనుకో ఆ రామిడ పండుకుంటాడు, ఇట్లా పండుకునేది కాలు మీద కాలు ఇంకా ఎడిటింగ్ చేసుకుంటుంటాడు. మమ్మల్ని రూమ్ లేక రానియాడు అబ్బా అసలు. ఇంకా ఈ మంది సీసాలు రోజు అక్కడ తాగిరా అనుకునేరాబా మాము. అసలు మందుగా తాగము. ఈ జీరా దీంట్లో కొంచెం నీళ్ళు కలిపి మంచిగా మా టెక్నిక్తో మాకు కదిరిమ ప్లాన్ అది మంచిగా మందు తెచ్చుకోండి మళ్ళీ మందు జీరా దాంట్లో పోసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని చేస్తాం అనమాట. ఇంకా ఇవి వంట సోమన్లు ఇంకా మనం ఏమన్నా చేసుకోవాలంటే ఇడే చేసుకోవాలా. ఈ ఊళ్ళో ఏం దొరకవు, కిరాణా షాప్లే లేవు అసలు ఇక్కడ. మళ్ళీ ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే మనకు మనం తిన్నిక 10 కిలోమీటర్ల దూరం పోయి తీసుకొచ్చుకోవాలా. అందుకే ఇంకా కదిరిమ లేరా మనం తెచ్చుకుందాం అన్నదానికి ఈ కుక్కర్ ఈ భోగంలో అలా తెచ్చుకునేమే. ఇంకా బియ్యం ప్యాకెట్ ఉంది, బియ్యం కానీ కొనుక్కొచ్చుకునేమిటికి. ఇంకా సోమన్లు ఇవల్ల మొన్ననే తీసుకున్నాం అన్నీ. ఇవల్ల
మంచిగా ఉంది. ఇంక ఇది బీరో ఫ్రెండ్స్, ఇది పాత సామాన్లు వేసి ఈ రూమ్లో ఉండేటివి రాజగన్లవి వాళ్ళవి రాజగన్లవి తీసుకొని కొన్ని పాత సామాన్లు వాళ్ళకి వేసి మళ్ళీ ఇంక ఈ సోమాన్లు తీసుకునే ఇంక ఇవన్నీ అన్ని సోమాన్లు వేసి ఇంక 3 ఇచ్చేది ఆయమ్మని అమ్మ. ఇంకేడయ్యా రోజు మాకు నేర్పిస్తాడు ఇవల్ల మా వీరేసుగానికి పరసగానికి అని, ఇది ముక్కు ఇది నోరు ఈ సొవ్వు అని నేర్పిస్తాడు. ఇంకా ఫ్యాన్లు మొన్న తెచ్చినాము, ఇది కానీ మొత్తం రూమ్ మొత్తం బొక్కలు పండే ఈ పెయింట్ మంచిగా వేసి అంతా వేసిన తర్వాత గూడు, ఇది ఏం గూడు అనుకున్నారు అబ్బా మీరు, దుడ్లో కూడా అనుకున్నారు మీరు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇంకా మేము ఏమన్నా బట్టలు సూటికి బట్టలు వేసుకుంటాం కదా, ఏ డ్రెస్ కావాలంటే అది ఇంకా అడ్డపంజలు పాత అంగీలు టీ షర్ట్లు ఇంకా తెల్ల అంగీలు తెల్ల పాయింట్లు అన్నీ తెల్ల పాయింట్లు ఇవి. ఇది ఎవరిదంటే రాజమౌళి నాయనది, ఇది పెళ్ళి కొడుకు అప్పుడు వాళ్ళ నాయన పెళ్ళప్పుడు ఆ పాతకాలం వేసుకుంటారు వైట్ పాయింట్, అది చూడు ఇది. ఇంకా అదేనమ్మ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇవాళ మొత్తం ఇవి ఇంకా బీరోలుగానే ఉన్నాయి. కొన్ని డబ్బులు ఉన్నాయి చూపిద్దాము, వద్ద డబ్బులు అంటే ఫుల్ డబ్బులు అనుకున్నారు అంత. ఇంకా ఇవి ట్యాబ్లెట్లు, మా మామ డాక్టర్ అబ్బా ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్, ఇది లేదన్నట్టు చేసాడా. ఇంకేమన్నా గిరాలు వస్తే ఇంకా మా మామనే చూసుకుంటాడు అంతా. ఇంకా ఇవి గన్, ఇది ఇక్కడ గన్, అదే గన్ను మిమ్మల్ని కాల్ చేయాలంటే అని కాల్ చేయొచ్చు. ఇంకా ఈ వల్ల బాగానే మేకప్ కిట్స్, ఇది చీర మన చీర కొనుక్కొచ్చిన మా మామ మాకు సూట్కి దేవేంద్ర అన్నకి ఇర్ఫాన్ కానీ ఇవి మేకప్ కిట్స్ బాక్సు, దీంట్లో అన్ని మేకప్ ఉంటాయి అన్నీ. ఇంకా ఇవి ఏంటి బాబా కాడిక డబ్బాలు లిప్స్టిక్లు అన్నీ ఉంటాయి దీంట్లోనే. ఇంకా ఇవి మేకపే దీంట్లో అన్నీ ఉంటాయి. ఇంకా మొత్తం వచ్చేసి 3 ఉన్నాయన్నమాట మొత్తము మేకప్ బాక్స్. ఇంక ఇదొకటి, దీంట్లో పౌడరు అద్దాలు ఇవి బాషింగాలు పెళ్ళికి అని తెచ్చుకునేటివి. ఇవి మీసాలు లేని వాళ్ళకి ఇవి పెద్ద ఎప్పుడైనా మీసాలు మంచిగా కావాలంటే మీసాలు ఆర్డర్ చేసుకునేటివి. ఇంకా జ్యువెలరీ బాక్స్ అంటే అవి నగల బాక్స్, ఇది బంగారం అనుకునే రబ్బం, ఇది బంగారం అనుకునేరు అంతా. ఇవి డూప్లికేట్ ఇవి అంతా ఢిల్లీ బయర్లు ఇవి. ఇంకా ఇవి ఫూలు, ఇవి డూప్లికేట్ ఫుల్ రబ్బర్ ఫూల్, ఇవి మొత్తం రబ్బర్ ఫూల్ అనమాట. ఇవి సూట్కి పనికి వస్తాయని తీసుకొచ్చాడు మా అమ్మ హైదరాబాద్ల. ఇవి ఇంకా మెడికల్ షాప్, ఇవి నేను చెప్తే కదా మా డైరెక్టర్ ఒకటే కాదు మొత్తం డాక్టర్ గానని. ఇది సోలో పెట్టుకొని చూసేది, ఇట్లా చూసేది ఇట్లా ఇంకా మొత్తం మెడికల్ షాప్ మళ్ళీ తెచ్చేది ఇడికి. ఇవి ఈ కట్లు కట్టేది ఎప్పుడైనా మా యాక్సిడెంట్ అయినవి ఉన్నాయనుకో వీటిని ఉపయోగిస్తాము. 10 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకోవాలి కదా, ఇంక దానికి ఇడే ఉన్నానని ఇడికే తెచ్చుకునేమన్నీ. ఇంకా అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవి కోటు, ఇవి ఆర్జీ లైటు, ఈ పెళ్ళి కోడి కానీ కోటు, ఇంకా బట్టలు మిగిలిన వల్ల దీంట్లో పెట్టుకుంటాము. ఇది పోలీ డ్రెస్, ఇది ఓకే ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, దీంట్లో ఏం చూపించేం లేదు. ఇంకా ఇక్కడ ఉన్నాయబ్బా గాజులు, ఈ గాజులు అనమాట మన తీసుకొచ్చాడే ఈ ఇర్ఫాన్ గానికి దేవేంద్రన్న కానీ. ఇంకా ఏముండబ్బా ఇంకా ఇది అంగిల్ తలిగించుకునేది ఇంకా తెలిసింటలే మీకు. ఈ రూమ్లో ఇంత ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్దాం ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ప్రతి ఒక్క క్రియేటర్ కానివ్వండి ఎవరికైనా అన్నిటికీ మెయిన్ ఏమంటే సో ఆ అవార్డ్ ఫంక్షన్స్లో కానివ్వండి లేదా ఎక్కడన్నా మనం చీఫ్ గెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే జ్ఞాపకాలే తెలుగులో జ్ఞాపికలు అంటారు. సో అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చినవి చూపిద్దాం రండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి తోటబడి గార్డెన్ స్కూల్ వాళ్ళు చింతలకుంట గ్రామంలో ఇచ్చినటువంటిది ఇది. అండ్ ఇదైతే పెద్దమ్మ దేవర సందర్భంగా ఇచ్చింది ఇది, ఓకేనా. ఇదైతే మన ఐజా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సారు అలాగే సిఐ సారు వాళ్ళు కలిసి ఇచ్చిండ్రు. సో దీని మీద కాకపోతే ఏం టెస్ట్లు ఉండవు, ఎందుకంటే సిఐ సారు అనుకోకుండా సడన్గా వచ్చిండ్రు. సో ఐజాలో వేయించేది షాప్ లేదు, సో అప్పటికప్పుడు తెచ్చి ఇచ్చిండ్రు. సారు మళ్ళీ రిటర్న్ ఇవ్వండి మేము కర్నూలుకి ఇచ్చి తీసుకొస్తామన్నారు, కానీ మేమే అసలు జ్ఞాపకం అంటే చాలా అన్నాము. సో ఇది ఇంకా అందరికి తెలుసు, మనం హైదరాబాద్లో అవార్డు గెలుచుకున్న సీల్డ్ ఇది. సో దాని తర్వాత వచ్చేసి ఇది మెహబూబ్ సువాని సందర్భంగా మన గ్రామస్తులు ఇచ్చింది, ఇది కూడా తోటబడిది, ఓకేనా. సో ఇది మొత్తంగా అయితే నా సిస్టము. లాంగ్ వీడియోస్కి మనకు ఖచ్చితంగా సిస్టమ్ అనేది చాలా అవసరము. నార్మల్గా ఫోన్లో అయితే మనకు కొన్ని సెట్టింగ్స్ మాత్రమే చూపిస్తాయి, కానీ దీంట్లో మాత్రం మనం క్రోమ్లోకి వెళ్ళి మన వైటీ స్టూడియోలోకి వెళ్ళినామంటే చాలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.
అండ్ మన మొబైల్లో మనకు కాస్త ప్లేస్ వరకు మాత్రం మనకు ఆప్షన్లు చూపిస్తాయి. సిస్టంలో మాత్రం చాలా ఆప్షన్లు ఉంటాయి. బ్రాండ్ కొలాబరేషన్స్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, మనకి పడిన ఏదైనా కానీ ఉంటుంది దాంట్లో. ఓకేనా. సో ఇది వచ్చేసి మన డిస్క్. సో ఇవన్నీ 3 కూడా రిమోట్స్ అనమాట. సో ఇది సౌండ్ బార్ది, ఇది టీవీది, ఇది మనకు శాటిలైట్ది డిస్ది. సో దీని తర్వాత ఫైబర్. ఎందుకంటే మనకు సోషల్ మీడియా వాళ్ళకి మెయిన్ కావాల్సింది నెట్వర్క్. మనము ఎంత మంచి వీడియో ఇచ్చినా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నెట్వర్క్ కనుక సరిగ్గా లేకపోతే, టవర్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే లో క్వాలిటీలో అప్లోడ్ అవుతుంది అనమాట, తిరిగి. కానీ అదే జియో ఫైబర్ ఉండడం ద్వారా వర్క్ ఫాస్ట్ అవుతుంది. సో మన క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆడియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దానికోసం తీసుకున్నాము. దాన్ని కూడా నెల రీఛార్జ్ చేయాలి. అండ్ ఇది పాత వైరింగ్ అనమాట కరెంటుది. సో అప్పుడు ఇవి వర్క్ అయితే లేవు. మేము కడుగుదామని స్పేర్ పెట్టి కొడుతుంటే మా ఓనికి మొత్తం చెయ్యి వరకు కరెంట్ షాక్ కొట్టింది. అరే ఇదేదో బాగాలేదో, మనం ఖచ్చితంగా కొత్తది వేయించుకోవాలని చెప్పి మా భద్రన్నతోనే అయితే సో అప్పటికప్పుడు ఉండేటట్టు చేయించుకున్నాము ఇది. అండ్ ఇది ఇన్వర్టర్ అనమాట. నేను ఫోటో ఫీల్డ్లో చేసేటప్పుడు సిస్టమ్ ఉందంటే ఖచ్చితంగా ఇన్వర్టర్ ఉండాలి. ఇన్వర్టర్ లేదు అంటే సిస్టమ్ నింబడదు. మనం కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఉంది చిన్నది తెచ్చుకుంటారు అనమాట, చిన్న ఇన్వర్టర్, స్మాల్ ఇన్వర్టర్. అది ఒక 10 నిమిషాలు వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు మనం వర్క్ చేసే షట్ డౌన్ చేసే లోపలే వెళ్ళిపోతుంది అనమాట. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో దానికోసం ఆడ మన ఫోటోషాప్లో ఉండే తెచ్చి పెట్టుకున్నా. సో ఇదైతే టీవీకి యాడ్ చేయడానికి, సీరియల్స్ కానీ మూవీస్ కానీ అన్నీ చూడొచ్చు. మనం దాన్ని యాడ్ చేసింది లేదు, చూసేది లేదు. సో ఇప్పుడు టీవీ చూద్దాం రండి. సో ఇదే అనమాట టీవీ. ఇది బిగ్ బజార్ ప్రీమియం నడుస్తున్నప్పుడు అయితే సో ఆఫర్ కింద వచ్చింది. టక్కన బుక్ చేసుకున్నాము, మన అదృష్టం ఉండి వచ్చేసింది అనమాట. సో దీన్ని ఎందుకు పెట్టుకున్నామంటే యాక్టింగ్ క్లాసులు చూడడానికి మన టీం వాళ్ళకు. సో అన్నీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళకి దీంట్లో యాక్టింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి కదా, యాక్టింగ్ స్కూల్స్ అనేవి. సో వాటిని చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పడం వేరు, చూపించడం వేరు. సో మనకి యాక్చువల్గా మూవీస్లోకి వెళ్ళాలన్నా, సినిమా ఆడిషన్లోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నువ్వు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినావా అని అడుగుతారు. కానీ మనం ఉండే పొజిషన్కి, అలాగే మనం ఈరోజు ఈ స్థాయికి వస్తామని ఎప్పుడు అనుకోలేదు. సో మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకునేంత లేదు కాబట్టి సో టీవీలోనే తీసుకోవచ్చు. అలాగే సాంగ్ రిలీజెస్ కానివ్వండి, అలాగే మనం తీసిన వీడియో బిగ్ స్క్రీన్లలో ఎలా కనబడుతుంది అని చెప్పడానికి ఈ యొక్క టీవీ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా రకాలుగా ఎవరైనా సాంగ్ రిలీజ్కి వచ్చినప్పుడు కొంతమంది కొన్ని మాట్లాడడానికి వస్తారనమాట. బ్రో మేము సాంగ్ తీసినాము సపోర్ట్ చేయండి, మేము మూవీ తీస్తున్నాము సపోర్ట్ చేయండి. వాళ్ళు మొబైల్లో చూపినీకి వస్తారు. మొబైల్లో అంతమంది చూడడానికి రాదు కదా, బ్రో మీ దగ్గర టీవీ లేదా అంటారు. సో దానికోసమని ఇది తీసుకున్నమాట. సో దానికి తగ్గ సౌండ్ బార్ ఇది చిన్న సౌండ్ బారే, కానీ సౌండ్ అయితే బాగా వస్తుంది. ఇంకా లార్జ్ది తీసుకుంటే బాగుంటుంది, కానీ మన బడ్జెట్కు తగ్గట్టు ఉండాలి. ఆశకు కూడా హద్దు ఉండదు కాబట్టి సో మన బడ్జెట్కి ఇది దానికి అటాచ్గా వచ్చింది. ఇది మనం మైకులు రీసెంట్గా తీసుకున్నాము. మార్క్ M2S అనమాట. మార్క్ M2S ఇవైతే కొద్దిగా మనకి ఇది కొత్త మోడల్ అన్నమాట. యాక్చువల్గా మైకులన్నీ కూడా ఎట్లుంటాయంటే దాదాపు ఒక ఇంచు పైన ఉంటాయి. మనం వీడియో తీస్తుంటే క్లియర్ కట్గా కనపడతాయి అన్నమాట మైకులు. అది ఏమొస్తుంది, అలే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అన్నట్టుంటుంది. కానీ మైకులు ఎంత కనబడకుండా ఎంత నీట్గా ఉంటే వీడియో అంత నీట్గా ఉంటుంది. సో దానికోసం ఇంతకుముందు కూడా ఒక మైకులు ఉండే, కానీ ఆ మైకులు కరెక్ట్ కాకుంటుండే. ఒక్కోసారి షూట్ చేసేటప్పుడు తిరగడం నాట్ కనెక్ట్ అని చూపించడం, విసుగొచ్చి సో దీన్ని కూడా రీసెంట్గా తీసుకున్నాం ఆన్లైన్లో. సో చాలా బాగుంటుంది. అండ్ ఇది హెడ్సెట్, కానీ అది అంతగా ఏం యూజ్ అవ్వట్లే. ఓకేనా. నేను ఇంతకుముందు చెప్పాను కదా సిస్టమ్కి చిన్నది పెట్టుకుంటామని. ఇది ఒక 10 నిమిషాలు ఆపుద్ది మనల్ని, 10 నిమిషాలు ఆపుద్ది. కానీ దీని ద్వారా మనం చేసే వరకు క్లోజ్ అవుద్దేమో, కానీ సిస్టమ్కి ప్రాబ్లం అవుద్ది, అందుకే పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఇంకా రిఫ్లెక్టర్, ఇది లేకుంటే కాదు, ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. రిఫ్లెక్టర్కి డిఫ్యూజర్కి 2 రకాలు యూజ్ అవుద్ది. ఇది కూడా మాకి మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ సిటీపాడ్ నరేష్ అని, సో తను మాకు ఫోటోషూట్ చేసి ఇచ్చాడు అనమాట. చాలా తక్కువలో చేసి ఇచ్చిండే అప్పుడు. సో తన గుర్తుగా తను ఆ రోజు దింపినాడు కాబట్టి ఇప్పుడు మేము ఇవల్ల చూపించుకోవడానికి కూడా
చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడన్నా పేపర్లలో కానివ్వండి, మీడియా వాళ్ళు అడిగినా మాకు ఎంబడే మేము ఇచ్చే ఫోటోలు ఏవంటే తను నరేష్ తీసినట్టు. ఇంకా ఇది వచ్చేసి మా బోర్డ్ అనమాట. సో మీటింగ్ అనేది ఒక గ్రూప్ మధ్యలో మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మాట్లాడుకుంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మాట్లాడుకోకుండా ఊక షూటింగ్లో నీకు అది తెలియదు నాకు ఇది తెలియదు అంటే కాదు, ఇంకోటి ప్లాన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సో ఏమేమి వేసుకున్నాం, ఫస్ట్ అయితే వీక్లీ 1 లాంగ్ వీడియో. సో రీసెంట్గా ఈ జనవరి 2026లో ఖచ్చితంగా వారంలో ఒక లాంగ్ వీడియో తీయాలని ఫిక్స్ అయ్యానమాట. సో మీరు ఇంతకుముందు చూసుకుంటే మనం లాంగ్ వీడియోలు అస్సలు ఎప్పుడు కూడా తీయలే. అందుకోసమే ఖచ్చితంగా ఈసారి తీయాలని పెట్టుకున్నాము. డే టు డే షార్ట్స్. సో ఇంతకుముందు 4 రోజులకు ఒక షార్ట్ ఇడిచేవాళ్ళము, ఇప్పుడు ఒక రోజు ఇడిచి ఒక రోజు పెట్టుకోవాలని వేసుకున్నాము. ఇంకోటి ఇవన్నీ కూడా హాజర్స్ ఈ నెల మొత్తం కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రమోషన్స్ అనమాట. సో చాలామంది ఏమంటుంటారంటే బ్రో మీరు ప్రమోషన్స్ చెయ్యొద్దు అంటారు. అది ఇప్పుడు చేయకుండా ఉండడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇవన్నీ రావాలంటే ప్రమోషన్సే కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 6 మంది పనులు వదిలేసుకొని ఇంట్లోకి ₹1 తేనట్ట ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉంటే ఇంట్లో ఊకుంటారా? వాళ్ళకి పూట గడవాలి కదా, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏది తేవాలన్నా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది కూడా ఐఫోన్ నుంచి, నార్మల్ ఫోన్ నుంచి దీనికి వస్తుంది. అదే ఐఫోన్ షాప్ దగ్గరికి వెళ్ళి బ్రో మాకు ఇట్లా వీడియోలు తీస్తుంటాము, జనాలు క్వాలిటీ బాగాలేదు అంటుండరు, సో మీరు ఒక మంచి ఫోన్ ఇవ్వండి మాకు ఫ్రీగా అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. సో దానికోసం ప్రతి ఒక్క దానికి డబ్బు కావాలి. ఇప్పుడు మనం మూవీస్ అయినా సరే, ఎంతో లేచిన మూవీస్ అయినా సరే అమౌంట్ టికెట్ పెట్టే చూస్తాం, కానీ ఫ్రీ అంటే వాళ్ళు తీయరు కదా. సో మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. అండ్ కాకపోతే ఒకటి, జనాలకి నష్టపరిచే ఏ ప్రమోషన్స్ కూడా మేము ఎప్పటికీ చేయము. ఇప్పుడు కూడా మళ్ళీ బెట్టింగ్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. లక్షలు ఇస్తామంటున్నారు, కానీ మేము అస్సలు ఒప్పుకోలే. ఒక్క వీడియో చేసిన చాలు, మీకు ఎప్పటికీ ఇంకా ఈ వీడియో చేయాల్సిన అవసరం లేనంత డబ్బు ఇస్తామంటున్నారు. కానీ మనకి డబ్బు ఇంపార్టెంటే, కాకపోతే మనల్ని నమ్ముకున్న 7 లక్షల ఆడియన్స్ని మించి కాదు. సో ఇంకోటి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి ఆడేటివి, అమౌంట్ పెట్టి ఆడేటివి, వాటికి కూడా ఎన్ని ఆఫర్స్ అంటే అన్ని ఆఫర్స్ వస్తాయి. మేము ఎప్పుడు కూడా ఒప్పుకోలే. డబ్బు ఇంపార్టెంటే, కానీ మీరు మోసపోయేంత కాదు. అందుకోసమే మన రీల్స్లలో చాలా వరకు స్కామ్ల గురించి వాటి గురించి చెప్తూ ఉంటాం. అలాంటిది మనమే చేస్తే ఎలా బాగుంటుంది చెప్పు. ఓకేనా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. సో వాళ్ళ ఇంట్లో గడవాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చికెన్ వీడియో తీస్తున్నాము, అది చికెన్ షాప్ అనేది పోయి బ్రో మేము ఇట్లా చికెన్ వీడియో తీస్తున్నాము ఫ్రీ చికెన్ అంటే ఇస్తాడా? పోరా బయటికి అంటాడు. సో మీరు కూడా అర్థం చేసుకొని, మీకు తెలుసు మీరు అంటే చెప్తున్న నా బాధ తప్ప మీరు సపోర్ట్ చేయట్లేదని కాదు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టూడియో ఉంది. అసలు ఈ స్టూడియో ఎందుకు పెట్టాలనుకుందంటే, ఇంతకుముందు షూట్కి రావాలంటే ఏడని లొకేషన్లోకి వెళ్ళే వాళ్ళము. ఏం చేసేవాళ్ళం అంటే జస్ట్ రోడ్ల మీద కూర్చునే వాళ్ళము. వాడు రాలే ఈడు రాలే అని బడి దగ్గర ఏదన్నా రూమ్ల దగ్గర నిలబడి ఉండేవాళ్ళం అనమాట. సో రోడ్డు మీద ఫోటోలలో మమ్మల్ని చూసేటోళ్ళు. సో మాకు అట్లా ఏమనిపిస్తుంది, అరే మనకు ఒక రూమ్లో అక్కడ ఉంటే బాగుంటుంది కదరా, మనం అందరం కూర్చోవడానికి షూట్ అయ్యే వరకు ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా అని ఈ ఓనర్ని ఒప్పించి, అలాగే ఈ వీడియో సందర్భం కూడా మాకు ఇల్లు రెంట్కు ఉండడానికి ఇచ్చినట్టు మా ఓనర్ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళు ఆంధ్రలో ఉంటారనమాట. సో ప్రస్తుతానికైతే ఇవైతే వంట దినుసులు పెద్దగా ఏం లేవు, కొన్నే ఉన్నాయి. సో ఎందుకంటే మనం ఎప్పుడు పెద్దగా వంట ఇక్కడ చేసుకొని తినలేదు, కాకపోతే ఎప్పుడైనా వీడియోస్ కోసం అని పెట్టుకున్నాము, లేదా ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకి చేయాలని పెట్టుకున్నాం అనమాట. ఇంతవరకు ఏం చేసింది లేదు. సో ఇది వచ్చేసి పాత వైరింగ్ అంతా కూడా. అండ్ ఇది నేను బ్యాంకాక్ వెళ్ళింటాను అనమాట 3 years బ్యాక్. సో అక్కడ బ్యాంకాక్ నుంచి ఒక గుర్తు కోసం అని తెచ్చింటి, ఇప్పుడు దాన్ని తెచ్చి దీంట్లో పెట్టుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇదంతా కూడా మ్యాట్ ఎందుకు వేసినామంటే, మొత్తం బండలంతా అంటే పాత ఇల్లు కదా, ఎత్తుకు కిందికి అయ్యి మొత్తం గలీజ్ అయిపోయినాయి. దాని నుంచి చీమలు రావడము అలా వస్తున్నందుకు ఏం చేసినాము, మ్యాట్ వేయించుకున్నాం అనమాట. మ్యాట్ అయితే నీట్గా ఉంటుందని, మళ్ళీ మన ఇంట్లో అయితే సెట్ కాదు. అండ్ ఇది కూడా ఒక రూమ్ ఉంది, కానీ ఈ ఓనర్ వాళ్ళ సామాన్లు ఉంటాయి లోపలికి. సో ఇది అరుంధతి కోటలు అక్కడది అనమాట. దీంట్లోకి మనకు ప్రవేశం లేదు. చాలామందిగా బంధనం వేసినారు, అష్టదిగ్బంధన షట్ విధా అట్లా అనమాట. మనం దీంట్లోకి వెళ్ళరాదు. ఇది చంద్రముఖి కోట అనమాట. ఓకేనా.
ఇప్పుడు స్టూడియో బయట చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు లోపల చూసేసారు కదా, ఇప్పుడు మళ్ళీ మీకు బయట చూపిస్తాను అన్నమాట. చూడండి, ఇదిగో అప్పట్లో పాతకాలంలో లైట్ అన్నమాట. అప్పుడు తాతలు తీసుకొని పోతుంటారు అనమాట రాత్రి పూట అని. ఇప్పుడు ఇటువంటిది ఇక్కడ ఉందన్నమాట. మేము ఏదైనా వీడియోస్ కానీ ఉపయోగిస్తాం. ఇది దాన్ని ఏమంటారు కదా సురేష్? లాంతర లాంతర అనమాట. ఇదే చెట్టు. ఏం చెట్టు అంటే మీకు తెలుసా? ఇది మోసం పండ్ల చెట్టు అంటాం మేము ఇక్కడ. మోసం పండ్ల చెట్టు మరి ఏదనుకునేవే? అది కమల పండ్ల చెట్టు ఏమంటారు కదా. కమల పండ్ల చెట్టు. కానీ ఒక్కటి తిని లేదు. అవులే, ఇంకా మీకు ఇంకా వేరేటి ఉన్నాయన్నమాట, చూపిస్తాం రండి. ఇదిగో పొయ్యి అనమాట. మొన్న వీడియో చేసినాం కదా బచ్చాల వీడియో అని, ఈ పొయ్యి మీద అనమాట చేసింది మేము. మొన్న రాజ్ అనేది బోగాన్ల నూనెలా రాయేసినాడు, ఇటు బోల్టా పడింది, మొత్తం నూనెలా చల్లిపోయింది. చూడండి ఈ కట్టెలు పెట్టి మాకు కళ్ళు పోగొడతారు సార్ మా డైరెక్టర్ అయితే. అందుకే గ్యాస్ పెడదామంటే తంతరు గ్యాస్ గీసి పెడితే ఈ కాలంలో నువ్వు ఎక్కడున్నా పోయి వెనకాసి అంటున్నాడు. అందుకే కట్టెలు తెప్పించాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి పాత పద్ధతులే చేయాలంటారు ఫ్రెండ్స్. మరి ఎప్పటి నుంచి ఈ తరాలు మారే కొద్దీ మనం కూడా మారాలి కదా ఫ్రెండ్స్. కానీ ఇంటలేడు, మొత్తానికి గ్యాస్ విడిచిపెట్టాలంటాడు ఫ్రెండ్స్. అందుకని కట్టెలు తెప్పించాడే. ఇంకా రోజు దూరకాల. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ పొయ్యిలు తీసేసి ఇప్పుడు మళ్ళీ వీడియో అయిపోయినాక ఫ్రెండ్స్ ఏమని చెప్పాడా, మొత్తం ఎర్రమన్ను అంటారు కదా ఫ్రెండ్స్. ఎర్రమన్ను అంతా ఇంకా వాళ్ళ సిమెంట్ ఉంటే సిమెంట్ అన్నీ తీసుకొని వచ్చి సేమ్ పాత పద్ధతిలో 2 పొయ్యిలు ఏర్పాటు చేయాలంటున్నాడు ఫ్రెండ్స్. ఈ పొయ్యి కూడా ఎందుకు పెట్టించినాడంటే, అప్పుడు పాతకాలంలో వంటలు బాగుంటాయి అనుకోండి, మంచిది అనమాట. పాతకాలంలో వంటలు తింటే ఈ పొయ్యి మీద, ఇప్పుడు గ్యాస్ మీద తింటే మొత్తం రోగాలు అవి వస్తావని మా డైరెక్టర్ పొయ్యే మేలు, పొయ్యి మీదనే చేస్తామన్నాడు అనమాట. ఇక్కడ చూడ ఎడిటింగ్ చేస్తున్నాడు మా డైరెక్టర్. సంపుతాడు ఇంకా. సో ఇది మన ఎయిటింగ్ ప్లేస్ అనమాట. సో ఇది చేరదానికోసం ఇక్కడైతే ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే మీరు కంటిన్యూ ఫ్రెండ్స్. పాతపీట బట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పటికైనా మా ఇంట్లో కూడా ఉంది కానీ ఫ్రెండ్స్, కాకపోతే వాడరు. కానీ మా కదిరిమామగా యాడ ఉన్నావు యాడ లేదుగా, పాతకాలం పద్ధతులు యాడ ఇడిచిపెట్టాడు అతను. యాడ ఉన్నా తోలుకొని అసలు ఏదిగా చిన్న వస్తువు అయినా కానీ అది మంచిగా పాతకాలం ఉందనుకో దాన్ని ఇడిచిపెట్టాడు ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త చెప్పు పక్కకి ఇగ్గిపాడేస్తాడు. ఎంత బాగుంది కదా. ఇది ఖర్జూర చెట్టు అనమాట. ఇది చిన్న ఉన్నప్పటి నుంచి బాగా పెంచారే. ఇది ఖర్జూల పండ్లు తిందామనంటే ఇది మగ చెట్టు అంట. ఇది అర్థమైతే లేదు. ఇది జాంకాయల చెట్టు. అప్పుడప్పుడు తిందామంటే ఈ పిట్టల బాధ, కాకల బాధ అని వీటిలో బాధ ఎక్కువ. మాకు జాంకాయ ఒక్కటని తిందామని కూడా మా కరవాడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్. వాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతాడు. మొత్తం ఒక్క పండుని దాకనేడు ఫ్రెండ్స్. ఏదైనా కానీ ఆ సపోటా పండ్లు వదలడు, అక్కడ మాడి పండ్లు వదలడు, ఏది వదలడు ఫ్రెండ్స్. ఇప్పటికైనా అట్టే చూస్తాడు. ఏం దొరికితే ఏం తిందాం అనేది చూస్తాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా రాని ఫ్రెండ్స్. ఇది మామిడికాయ చెట్టు అనమాట. ఇంకా ఇప్పుడు పూత కాస్తుంది అనమాట. పూత ముట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. మా రాజుగడిగా వాడిగా ఏమేమి తిడతాడు తెలియదు, కాకపోతే ముట్టుకోం ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకు ఇంకా ఇవి పాతకాలంలో వంట చేసే ఇవి మొన్న అయితే ఇది మొత్తము స్టూడియోకి రంగులు కొట్టినాం కదా, ఇదల్లా రంగులే. ఇవన్నీ రంగులు అనమాట. డబ్బాలు అయిపోయినాయి, ఉత్త డబ్బాలు అనమాట. ఇవి అయిపోయినవి అన్నీ ఒక రూమ్లో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా ఇది అనమాట మా స్టూడియో అంతా. ఇంకా మొత్తం వెనికిలా ఇదొక రూమ్. మళ్ళీ ఇదిగానే ఓపెన్ లేదు కానీ ఇట్లా ఏమో ఉన్నాయి. అడగాలి ఒకసారి ఇదిగానే ఒకసారి. ఇంక వెనికిలకి వచ్చి ఒకసారి చూస్తే ఇంకా ములక్కాయల చెట్టు మొన్ననే కొట్టేసాం అనమాట. దాని మీద మొత్తం ఆకు రాలేదానికి కొట్టేసినాము. ఇదల్లా క్లీన్ చేసుకున్నాము ఇంకంతా. ఇక్కడ నుంచి మళ్ళా ఇది యావాకులు అంటే అవతలకి లోపల ఓనిక ఇది మెయిన్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్లే ఓనిక ఇది. కానీ లోపల క్లోజ్ చేసిన కిందగా అవతల ఇతర ఏం చేస్తామని డోరు. ఇది మొత్తం కంపౌండ్ కట్టించారు వాళ్ళే. ఇంకా ఇది ఈ రూమ్లే ఓనిక ఇది రాలే. కానీ ఇంకా మా డైరెక్టర్ మొత్తం ఇంకా ఆరామిట కూర్చునేది, కాలు మీద కాలు వేసుకొని ఇంక ఎడిటింగ్ చేసుకుంటుండేది. ఈ పొయ్యిలో ఇప్పుడు కట్టాలనుకునే మళ్ళీ మంచిగా పాతకాలంలో ఎట్ట కడతారో అట్ట కట్టాలని ప్లాన్ చేసాం. కానీ ఇప్పుడు చూస్తాము, ట్రై చేస్తాము. మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నాయలు అప్పుడు ఏమని చెప్పారంటే, మీకు ఏం చెట్లు అంటారులే మీరు? కమల పండ్ల చెట్టు కాదు, తిక్క కొడక నిమ్మకాయల చెట్లు. దాని కొడుకు మోసం పండ్ల చెట్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మా స్టూడియో అయితే చూసినారు కదా. ఇంకో విషయం, ఇతని పేరు ఇర్ఫాన్ అనమాట, మా ఎడిటర్.
ఎడిటరు అలాగే లేడీ యాక్టర్ అనమాట మా దాంట్లో. మొన్న లేడీ యాక్టర్ మీరు మీసాల పిల్ల దేవేంద్ర కాకుండా ఇంకో ఆయన వేసిండు కదా, ఆ పిల్లోడు ఇతరే అనమాట. అయితే ఎడిటింగ్ బాగా చేస్తాడు, అందుకే ఈ పిల్లోడిని మేము ఎడిటర్గా పెట్టుకున్నాము. అలాగే కొత్తగా వచ్చిండు అనమాట, మొన్న రీసెంట్గా వచ్చిండు. మీరు ఎవరో ఆ అబ్బాయి ఎవరు అంటారు కదా, ఐజ్ అనమాట ఇర్ఫాన్. ఇంకా ఎడిటర్ కావాలని మాకు ఎడిటర్ వచ్చిండు అనమాట. ఇదేంటి ఇన్స్టాగ్రామ్లో మా మామ కదిరి మామకి మెసేజ్ పెడితే ఎట్లా చేస్తావు అని చెప్తే కొన్ని ఎడిటింగ్ చేసినవి ఓన్గా ఎడిటింగ్ చేసినవి చూపిస్తే ఓకే డన్ రా వచ్చేసే ఒకరోజు అంటే ఒకరోజు వచ్చి ఎడిటింగ్ చేస్తే ఇంక ఎడిటర్ ఇంకా ప్లస్ లేడీ క్యారెక్టర్ అప్పుడప్పుడు లేడీ క్యారెక్టర్ వేసేది ఈడే మా సంగతి చూడండి. ఎందుకంటే లేడీ గెటప్ వేసినప్పుడు మొత్తం చేంజ్ అవుతాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ స్టార్ట్ చేస్తున్నాము, వెబ్ సిరీస్ కానీ మంచి అమ్మాయిని వెతుకుతున్నాము. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టుకోండి, ఓకేనా? అలాగే మీకు కూడా మొన్న మా పల్లెటూరు కుర్రాల ఛానల్లో ఎడిటర్ కానీ మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కావాలా మాకని పెట్టినాం కదా. కాబట్టి ఆ మెసేజ్ చూసే ఈ పిల్లోడు అనేది మాకు కాంటాక్ట్ అయ్యిండు. మీరు కూడా ఎవరైనా బాగా ఎడిటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు అయితే మాకు మెసేజ్ చేయండి. మీరు ఇంతకుముందు ఏమైనా వీడియోస్ చేసినవి అవల్ల ఉంటాయి కదా, అవి మాకు ఒకసారి పెడితే మేము వాళ్ళని చూసి మాకు ఓకే అనిపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎడిటింగ్కి మేము తోలుకుంటాము. అలాగే అందరూ అయితే వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి వెళ్ళినట్టే కాదు, ఎంతమంది చూసింటే ఈ వీడియో ఎంతమంది చూసింటే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇన్ని రోజులు బాగా సపోర్ట్ చేసింటే ఇప్పుడు కానీ సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత పైకి వచ్చినాము, ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇంతకుముందు మా మామ అన్నాడు కదిరి మామ ఆడ నుగ్గు కాడ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చేరుతుందో అంతమంది ఇప్పుడు నువ్వు చూసిన వీడియో ఏ ఊరికైతే వెళ్తుందో ఆ ఊరు పేరు కామెంట్ చేయని పెట్టిండ్రు. ఖచ్చితంగా ఆ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు నువ్వు కామెంట్ పెట్టే ముందు నాది పలానూరు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంతవరకు వెళ్తుందో మా వీడియో మేము ఒకసారి చెక్ చేసుకోవాలని మా కోరిక అనమాట. ఏ రాష్ట్రాలకు వెళ్తుందో, ఆంధ్రకి, తమిళ, అట్లా వేరే రాష్ట్రాలకు ఎట్లా వెళ్తుందో మీ ఊరి పేర్లు పెడితే మేము చెక్ చేసుకున్నాం అనమాట. ఇంతవరకు వెళ్తాం మేము కొద్ది సంతోషం. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మర్చిపోకండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి చాలు మాకు. ఇన్ని రోజులు వీడియోలు తీసేది మీ కొరకే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇంతగా కష్టపడుతున్నామంటే ఎవరి కోసం అంటే మీరు చూడాలని, మీరు ఇంకా చూసే కొద్దీ మేము ఇంకా బాగా చేస్తాం వీడియోలు, దానికే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాంగ్ వీడియోలు తీయడానికి గల కారణం అదే ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం నవ్విద్దాము అందరినీ అనేటట్టు ఫుల్గా మంచిగా వీడియో తీస్తున్నాం. వేరే వాళ్ళు అక్కడ గలీజు కాకుండా ఫ్యామిలీ చూస్తారు కాబట్టి పిల్లలు మొత్తము ఇంట్లో ఫ్యామిలీ ఆడవాళ్ళని చూసేదానికి మంచిగా ఆలోచించుకొని చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాం. ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు.